సామాజిక మాధ్యమాల వేదికగా ఆర్యవైశ్యుల్ని కించపరిచే విధంగా మాటలు మాట్లాడిన పంచు ప్రభాకర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బూసెట్టి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య అధ్యక్షులు రామ్మోహన్ రావు మాట్లాడారు. సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న ప్రచారాలపై ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టినా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదని ఆవేదన చెందారు. ఆర్యవైశ్యుల గురించి సోషల్ మీడియా యాక్టివిస్ట్ పంచు ప్రభాకర్ ఆర్యవైశ్య జాతి గురించి దారుణంగా మాట్లాడారని దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈనాడు ఈ ప్రెస్ మీట్ను ఆర్యవైశ్య సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం యూట్యూబ్లో విచక్షణారహితంగా ప్రతి ఒక్కరిని విమర్శించే సిస్టమ్ ఈ నడవని ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లలో కానీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ వాళ్ళు దాన్ని బేఖతారు చేస్తూ ఇతర దేశాల్లో ఉండి కూడా ఇక్కడ విషం చిమ్మడము, జాతుల మధ్య వైరాన్ని పెట్టడము, కులాల మధ్య చిచ్చు పెట్టడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ యథేచ్ఛగా జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వము ఎన్ని చర్యలు తీసుకున్నా అవన్నీ బేఖతారు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ నడవన సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ముఖ్యంగా మా ఆర్యవైశ్యులను గురించి అమెరికా నుండి పంచ్ ప్రభాకర్ అనేటువంటి సోషల్ మీడియా క్రియేటర్ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ జాతిలో ఉండే పెద్ద మనుషులను ఎంతోమందిని విమర్శిస్తూ ఈ యొక్క జాతి గురించి చాలా నీచమైనటువంటి మాటలు ఆయన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ తరపున, ప్రొద్దుటూరు ఆర్యవైశ్యుల తరపున మరియు స్టేట్ ఆర్యవైశ్య మహాసభ తరపున కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం. పెద్దలు టీజీ వెంకటేష్ గారిని కానీ, తర్వాత వారి కుమారుడు మంత్రివర్యులు టీజీ భరత్ పైన కానీ ఇంకా ఇతరత్ర పెద్దల మీద చాలా నీచమైన మాటలు మాట్లాడుతూ ట్రోల్ చేయడం జరిగింది. ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా వేరే వారి డబ్బుతో ఇక్కడ సర్వీస్ చేసే మోటో ఉండదు. కేవలం ఆర్యవైశ్యుల దగ్గరనే మేము వసూలు చేసుకుని మేము సంఘసేవ చేయడానికే ఇక్కడ మేము కూర్చొని ఉన్నాం. కేవలము అన్నసత్రాలే కాదు, విద్యలోనూ ఆర్యవైశ్యులు ఈ నడవన కులమతాలకు అతీతంగానే మేము సేవ చేస్తున్నాము. తర్వాత సామూహిక వివాహాలు కూడా సేవ చేస్తున్నాము. తర్వాత వైద్యపరంగా కూడా మేము ఇక్కడ సేవ చేస్తూ ఉన్నాం. ఇకపోతే పెద్దలు టీజీ వెంకటేష్ గారు దాదాపు ఒక 500-600 మందికి మొన్ననే సామూహిక వివాహాలు కులాంతరంగా కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు కూడా ఈయనటువంటి పారితోషికాలు ఇస్తూ వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడానికి, అప్లిఫ్ట్ చేయడానికి వైశ్య జాతి తరపున ఆయన పోరాడుతున్నాడు. రాజకీయాల్లో ఉండొచ్చు ఎవరైనా, రాజకీయ విమర్శలు వేరు, కుల సంఘాలపైన విమర్శలు వేరుగా చూడాలని మేము కోరుకుంటున్నాము. పంచు ప్రభాకర్కు తగిన శిక్ష విధించేటట్టుగా ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. మేము కూడా అతనిపైన కేసును నమోదు చేస్తాం. డెఫర్మేషన్ సూట్స్ కూడా ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ తరపున మేము వేయబోతాం. రెండవది, ఎన్నో అమెరికాలో కూర్చొని కారు కూతలు కూస్తా ఇక్కడుండే సభ్యులను కానీ కులమతాలను అంతా వ్యక్తపరుస్తూ వారి కులమే పెద్దది, వీరి కులం పెద్దది కాదు, కులంలో అన్ని చోట్ల పాజిటివ్ నెగిటివ్స్ అన్ని కులాల్లో ఉంటాయి. దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఇక్కడ ఆయన మాట్లాడడం చాలా దారుణం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సభ తరపున. దానిని మీరు ప్రచురం చేయాలని మీ యొక్క ప్రింట్ మీడియాలో, తర్వాత రిలేలో మీ యొక్క టీవీ రిలే ద్వారా కూడా ఇవ్వాలని మీ అందరి ద్వారా మేము పదే కోరుతా ఉన్నామని తెలియజేస్తాం.